బ్రేకింగ్ న్యూస్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు తొలగిపోతున్నాయి. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ క్లియర్ అవుతున్నాయి. పెండింగ్ లో ఉన్న 1000 కోట్ల ఏపీజీఎల్ ఎల్ఐఏ బిల్లులు క్లియర్ చేసింది కూటమి ప్రభుత్వం. ఇక 2500 కోట్ల రూపాయలు జీపీఎఫ్ బకాయిలు ఖాతాలోకి వేస్తుంది ఆర్థిక శాఖ. 2300 కోట్ల సిపిఎస్ కంట్రిబ్యూషన్ మొత్తం క్రెడిట్ అవుతున్నట్లు ఏపీ ఎన్జీఓ సంఘం తెలిపింది. గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు మొత్తం క్లియర్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా ఈ ప్రభుత్వంలో క్లియర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మొత్తం ఎంత మేర క్లియర్ చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? అఖిల, మొత్తం మీద చూసుకుంటే ఏపీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వరుసగా శుభవార్తలు చెప్తా ఉంది. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి కొన్ని బకాయిలను నిన్న మొన్న విడుదల చేసిన ఏపీ సర్కార్ తాజాగా పెండింగ్ లో ఉన్న 1000 కోట్ల రూపాయల ఏపీ జిఎల్ఐ బిల్లులను ఏపీ ప్రభుత్వం క్లియర్ చేయబోతుంది. ఇప్పటికే దిశగా ఆర్థిక శాఖకి సమాచారం ఇచ్చింది. అలాగే 2500 కోట్ల జీపీఎఫ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి సీఎం ఆదేశాలతో ఆర్థిక శాఖ ఇవాళ రేపట్లో దానికి సంబంధించిన బకాయిలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు 2300 కోట్ల సిపిఎస్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా క్రెడిట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ సమాచారాన్ని కూడా ఏపీ ఎన్జీఓ నేతలకి ప్రభుత్వం నుంచి ఇటు ఆర్థిక శాఖ నుంచి కూడా సమాచారం వచ్చింది. రానున్న 1-2 రోజుల్లో ఈ 2300 కోట్ల రూపాయలు క్రెడిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లును మొత్తం క్లియర్ చేయాలని చెప్పి కూడా ఎన్జీఓ నేతలు ఇటీవల ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు. దానికి సంబంధించి రానున్న వారం 10 రోజుల్లోనే క్లియర్ చేస్తానని చెప్పి కూడా సీఎం హామీ ఇచ్చారు. ఆ దిశగా కార్యాచరణ అయితే రూపొందుతుంది. మొత్తం మీద చూసుకుంటే నిన్న మొన్న చూసుకుంటే దాదాపుగా 620 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. తాజాగా 1000 కోట్ల రూపాయలు ఏపీజీఎల్ఐ, అలాగే జీపీఎఫ్ బకాయిలకు సంబంధించి 2500 కోట్లు, అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కింద 2300 కోట్లు, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ దాదాపుగా మరొక 150 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే దాదాపుగా 6000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే కొన్ని బిల్లులు కూడా ఆల్రెడీ ఆయా ఖాతాలో జమ అయినట్టు కూడా తెలుస్తోంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.